మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, అది సమాజం పాతబడిపోయిన భావజాలాలపై పెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రేమను మోసం కాదు, పరువు మచ్చగా భావించే కుటుంబాల మానసికత వల్లే ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానాలు బలపడుతున్నాయి. పరువు కాపాడడానికి ప్రాణం పోగొట్టే మనుగడ ఇంకా ఉందా అనే సందేహం గట్టిగా వినిపిస్తుంది. వైష్ణవి తన ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లిన రోజే ఆమె మృతదేహం కటకటాల వెనుక కనిపించింది. లోకేష్పై తొలుత నిందలు వెళ్లిన విచారణలో అతడిని పోలీసులు క్లియర్ చేశారు. ఇప్పుడు అనుమానపు కళ్ళన్నీ ఆమె సోదరుల వైపు తిరిగాయి. ఇతరుల గౌరవం కోసం ఇంట్లోనే నరహత్య అనే మాటలు ప్రజల్లో చర్చకు తెరలేపాయి. ఈ ఘటన మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత ఎన్నికలపై కుటుంబాలు ఎంతటి ఒత్తిడి తేలుస్తున్నాయో చూపిస్తుంది. ఇష్టపడితే హింస, ఎదురు ఆడితే ప్రాణహాని అనే దుర్మార్గ ధోరణులే ఈ విషాదాలకు కారణం అవుతున్నాయా అనే ప్రశ్నల నడుమ ప్రస్తుతం గండికోట చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన మహిళల భద్రత, సామాజిక ఒత్తిళ్లపై తీవ్ర చర్చకు దారితీసింది. జూలై 14, 2025న పొద్దుటూరులోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న 17 ఏళ్ల వైష్ణవి తన ప్రియుడు లోకేష్తో కలిసి బైక్పై గండికోటకు వెళ్ళింది. అదే రోజున మధ్యాహ్నం 10:47 సమయంలో లోకేష్ ఒక్కడే తిరిగి వస్తుండగా సీసీటీవీలో కనిపించాడు. మరుసటి రోజు రంగనాయక స్వామి ఆలయం వెనుక ఉన్న ముళ్ల పొదల్లో వైష్ణవి శవమై కనిపించింది. ఆమె ఛాతీ, పొట్టపై తీవ్రమైన గాయాలు ఉండడం, వివస్త్ర స్థితిలో ఉండడంతో ఆందోళన కలిగించింది. ఈ కేసును డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్పీ అశోక్ కుమార్, డీఐజీ కోయ ప్రవీణ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో లైంగిక దాడి జరగలేదని, కానీ హత్య అర్ధరాత్రి తర్వాత జరిగి ఉండవచ్చు అని స్పష్టమైంది. దర్యాప్తు ప్రక్రియ వేగంగా సాగుతున్న నిందితులపై తుది ప్రకటన జరగాల్సి ఉంది. తొలుత హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా గుర్తించిన లోకేష్పై బిఎన్ఎస్ యాక్ట్ 103 కింద కేసు నమోదు చేశారు. అయితే విచారణలో అతను వైష్ణవిని మధ్యలో వదిలి ఒక్కడే తిరిగి వచ్చినట్లు, ఆమె బంధువులు అక్కడే ఉన్నట్లు చెప్పాడు. సీసీటీవీ ఆధారాలు కూడా అతని వాంగ్మూలాన్ని సమర్థించడంతో పోలీసులు లోకేష్ను క్లియర్ చేశారు. అయినప్పటికీ మొదటి దశలో మీడియా లోకేష్పై నిందలు మోపడం వివాదాస్పదమైంది. వైష్ణవి ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు నచ్చకపోవడమే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోదరుడు బ్రహ్మయ్య, కజిన్ బ్రదర్ కొండయ్య గండికోటకు వచ్చి ఆమెను పట్టుకొని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా కొండయ్య జూలై 14 సాయంత్రం నుంచి జూలై 15 ఉదయం వరకు అక్కడే ఉన్నట్లు టవర్ డేటా చూపిస్తుండటంతో పోలీసులు వారిపై దృష్టి సారించారు. ఈ ఘటన కడప జిల్లాలో మహిళల భద్రతపై చర్చను రేకెత్తించింది. పరువు హత్యలపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి తండ్రి లోకేష్ను ఎన్కౌంటర్ చేయాలంటూ పక్క ఆరోపణ లేకుండానే వాదించడంపై కొన్ని వర్గాలు విమర్శించాయి. అయితే పోలీసుల వివరణ తర్వాత ఆ వాదనలు తక్కువయ్యాయి. సమాజంలో మహిళలపై పెరిగిన హింసా చర్యలకు ఇది ప్రతిరూపంగా నిలుస్తుంది. ఈ కేసును మీడియా విస్తృతంగా కవర్ చేసినా కొన్ని సంస్థలు తొలుత తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురించాయి. ముఖ్యంగా లైంగిక దాడి అంశాన్ని బలంగా ప్రస్తావించడం, లోకేష్పై ఆరోపణలు మోపడం ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. దర్యాప్తు నిజాలను వెలికి తీయగలిగిన సమయంలో అసత్య కథనాలు బాధితులపై ఒత్తిడి కలిగించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గండికోట ఘటన నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు యువతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న చర్చ సాగుతుంది. ప్రేమ సంబంధాల విషయంలో సానుకూలత లేకపోవడం, సంభాషణలు లేకుండా కఠిన చర్యలకు దిగడం ట్రాజడీస్కి దారితీస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వైష్ణవి విషయంలో కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయాన్ని అంగీకరించకుండా ఈ మాదిరి ఘటనకు దారితీసేలా ప్రవర్తించారా అనే కోణం పటిష్టంగా పరిశీలనలో ఉంది. ఈ కేసులో మానవ సంబంధాలు, నమ్మకాలు, స్వేచ్ఛల మధ్య భిన్న కోణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కుటుంబ సంబంధాలు ప్రేమను అంగీకరించే స్థాయిలో ఉండకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావచ్చు అనే హెచ్చరికలను సైకాలజిస్టులు చేస్తున్నారు. ఇది వ్యక్తిగత హత్య కేసు అయినా సమాజంలో పరస్పర విశ్వాస బలహీనతలకు సంకేతంగా నిలుస్తుంది. ఇక ఈ కేసు పోలీసుల నిపుణతకు కూడా పరీక్షగా మారింది. తొలుత ముఖ్య అనుమానితుడిగా కనిపించిన లోకేష్ను సకాలంలో క్లియర్ చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారు. టెక్నాలజీ ఆధారంగా ఆధారాలు సేకరించి భావోద్వేగాలకు లోనవ్వకుండా వ్యవహరించడం ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే మీడియా బాధ్యతపై కూడా ఈ కేసు కొత్తగా చర్చకు తెరలేపింది. ముందస్తు విచారణ లేకుండా వాదనలు వినిపించడం, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ప్రచురించడం, ఇవన్నీ బాధితులకు మాత్రమే కాక సమాజానికి కూడా హానికరం. ఈ ఘటన ద్వారా జర్నలిజం విలువలు, బాధ్యతలు మరోసారి సమీక్షకు లోనవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశ్లేషకులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మరో పరువు హత్య అనుకోవాలి దీన్ని. కడప ఏదైతే రాయలసీమలో ఇంకొక హత్య, ఒక అమ్మాయి హత్య పరువు హత్యగానే తీసుకోవాలి. ప్రేమించిన యువతని వారి బంధువులే, వారి కజిన్ సోదరులే అనుకోవచ్చు, వారు చంపడం, అతి కిరాతకంగా చంపడం, ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ఎలా చూడాలి సార్? ఎలా పోతున్నాయి ఈ సమాజం? ఈ మర్డర్లు ఏంటి అసలు? ఇవాళ కొత్త కాదు అంటున్నాను. లైలా మజ్ను నుంచి మొదలుకొని పురాణాల్లో కనపడుతుంది, మన చరిత్రలో కనపడుతుంది. రాజులు, రాణులు ఇట్లాంటి కేసుల్లో చాలా వరకు మనం చూసాం. అంటే ఇంటి దొంగలే ప్రాణహాని అన్నట్టు. ఇంట్లో ఒక మాట ఉంది మనకి, కన్న తల్లే దయ్యం అయిన తర్వాత తొట్లగట్టే దిక్కేవరు. నాకే చాలా బాధగా ఉంది. అంటే యాక్చువల్గా మీడియా ట్రయల్ కూడా కరెక్ట్ కాదు, కానీ చేశారు, ఆల్మోస్ట్ తేల్చారు కనుక మనం మాట్లాడుకుంటున్నాం. గత 4-5 రోజులు నేను చూస్తున్నాను, కొన్ని మీడియా సంస్థలు అయితే మనం మొదలుపెట్టలే కానీ చాలా మీడియా సంస్థలు కొన్ని అయితే ఈ 14 జూలై కదా జరిగిన హత్య, దాదాపు వారం 10 రోజులు అయిపోయింది ఇప్పటికే. అట్లా చూసుకుంటే వారం రోజుల లోపట్నే లోకేష్ను బాగా నిందితంగా చూపెట్టి పెద్ద ఎత్తున ఈ మీడియా సంస్థలు ప్రచారం చేసినాయి. సరే, ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. అంటే తీసుకుపోయింది ఆయనే కదా, తీసుకుపోయింది ఆయన. నాకు కూడా ఇప్పటికి అనుమానం ఏంటంటే, ఇప్పుడు నరహంతకులకు అప్పచెప్పొచ్చిండు ఈ ప్రకారం. ఎందుకంటే 17 ఏళ్ళ అమ్మాయి, మోహానికి, ఆకర్షణకు, ప్రేమకు ఏం తేడా తెలియదు అమ్మాయి. అటువంటి ఆమెను నిజంగా తీసుకుపోయింది ఈయనే కదా. అక్కడ మీ బంధువులే మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పిన వాడు నిజంగా తప్పైన ఒప్పైనా ఆ అమ్మాయిని ఆ అదే మోటార్ సైకిల్ మీద ఎక్కడికి ఎక్కించుకొని పోతే ప్రాణాలు దక్కేవి కదా అని నేను అనుకుంటున్నాను. అమ్మాయి కూడా చనిపోయింది కాకపోతే, కానీ తనను నమ్మిపోయింది కదా. తనను నమ్మి గండికోట ఆ ప్రాంతానికి వెళ్ళింది, అక్కడ ఎవరు ఉంటారని దానికి వెళ్ళింది. కానీ నేను చంపుతారేమో, నీ బంధువులు వెంటపడుతున్నారని చెప్పి అక్కడికి తప్పించుకోబడితే ఎస్కేపిజం అంటున్నాడు. ప్రేమికుడిగా లోకేష్ సరైంది కాదు, బతికే ఉన్నాడు అని మీ అనుమానం వచ్చింది. ఆయన ప్రమేయం లేకపోవచ్చు, కానీ ఏం ప్రమేయం అంటే ఈ బంధువులకు అప్పగించిన ప్రమేయమే నేను అంటున్నాను స్పష్టంగా. ఇప్పటికి కూడా సరే ఆయన ప్రమేయం లేదు, ఆయన CCTVలో కనపడతలేరు, బయటకు వెళ్ళారు, మరి వీళ్ళందరూ వచ్చారు కదా, బంధువులే వచ్చారు కదా. ఆయన తల్లి, ఆ అమ్మాయి తల్లి మాటలు కూడా చూడండి. ఇట్లాంటివి ఉంటే వివస్త్రం చేసి అక్కడెక్కడ చేస్తామా, చేస్తే ఇంట్లో చేసేవాళ్ళం కదా అనే మాట అంటుంది ఆమె కదా. కొన్ని టీవీ ఛానల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పరువు హత్యలు ఇవాళ కొత్త కాదు, ఇక ముందు ఉండయని కూడా కాదు. కానీ ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పెంపకం లోపం కూడా చెప్పటట్లేదు. ఎందుకంటే బయటకు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమైనా ఎంత చూసినా కూడా, ఎంత నిఘా పెట్టినా కూడా ఇది ఒక రకంగా సీసీ కెమెరా లాగా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా ఎక్కువ దాన్ని కట్టుబంది చేస్తే ఇంకా చెడిపోతారు కదా అనే దాంతో ఉంటది. కానీ కన్న కడుపు ప్రేమను కూడా కాదని, తోడబుట్టిన చెల్లెలను చూడకుండా రమ్మయ్య ఇద్దరు అన్నలు ఆ పని చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిజంగా చెప్పాలంటే పోలీసుల విజయం అంటున్నాను. అంటే నిజంగా చెప్పాలంటే లోకేష్ మీద అనుమానం పోతే ఆయేషా మీరా కేసు నాకు గుర్తొస్తుంది. ఆయేషా మీరా కేసులో అయితే కదా
వెంకట మనకు అప్పుడు నిజంగా ఆ నేరానికి ఆ అబ్బాయి సత్యం బాబు జైల్లో ఉన్నాడు కదా. చివరికి ఆయన చేయలేదని సార్ తెలియదు. మీరనేది ఇట్లాగే లోకేష్ కనుక రామ్మోహన్ రావు గారు, మీరనేది ఒక కొత్త కోణంలో మీరు మాట్లాడుతున్నారు. అంటే లోకేష్కి సంబంధం లేదు అని పోలీసులు కూడా నిర్ధారించడం జరిగింది. కానీ లోకేష్కి సంబంధం లేనప్పుడు ఆయన్ని గండిపేటకి ఆమెని తీసుకెళ్ళి తిరిగి ఒక్కడే రావాల్సిన అవసరం ఏముంది అనేది మీరు ఒక కొత్త ప్రశ్న లేవనెత్తడం జరిగింది. ఈసారి ఈ కోణంలో కూడా ఏమైనా చేయాలంటున్నాను. నేను ఇప్పుడు అడ్వకేట్ చెప్తున్నాను, కానీ మానవీయ కోణం అంటున్నాను. ఇప్పుడు లోకేష్ వాళ్ళు చంపుతారు సంపత్తి అని అనుకొని ఉంటాడని నేను అనుకుంటున్నాను. నేను అడ్వకేట్ గా చాలా క్రిమినల్ కేసులు చేసిన వాడికి చెప్తున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళింది ఆయనే కదా, వచ్చేప్పుడు ఒకటే వచ్చిండు కదా. అక్కడ కూడా హెచ్చరిక చేసింది అని వస్తుంది. పోలీసుల వెర్షన్ తీసుకుంటే ఎస్పీ అశోక్ కుమార్ ను వీళ్ళు చేస్తే అక్కడ ఆయన ఏమన్నాడు, మీ బంధువులే మీ వెంట పడుతున్నారు, మీ ప్రాణానికి హాని ఉందని చెప్పిన వాడు ఆమెను తీసుకెళ్ళి ఎస్కేప్ చేస్తాడా? ఒక ప్రేమికుడు ఏం చేయాలంటున్నాను నేను. బాధ్యత లేదా ప్రేమికుడికి? తీసుకుపోయే బాధ్యత ఉన్నప్పుడు ఆమెను తప్పించే బాధ్యత ఆయనకు ఉందా లేదా అంటున్నాడు. నైతిక బాధ్యత ఉందా లేదా అంటున్నాడు నేను. అబ్బాయిని జైల్లో పెట్టుకొని అంటలేను, ఆ అబ్బాయిని ఉరిదీయమంటలేను. కానీ మనిషి ఒక ప్రేమించిన మనిషిని తీసుకుపోయి అక్కడ విడిచిపెట్టి నీ బంధువులతో నీకు ప్రాణహాని ఉందని చెప్పిన వాడు తప్పించే ప్రయత్నం చేస్తారు, అక్కడ విడిచిపెట్టి వస్తారు. ఎవరైనా మామూలుగా అప్పుడే పరిచయమైన అమ్మాయి అనుకుందాం, కొద్దిసేపటికి చూద్దాం. ఆ అమ్మాయికి ఏమైనా ప్రాణహాని ఉందంటే అక్కడ తప్పిస్తారా? ఎవరైనా ఒక మానవత దృక్పథం చేస్తారా? మరి అంతకుముందు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 17 ఏళ్ళు ఒక విషయం సార్ ఇక్కడ సార్ ఒక విషయం మనం ఇంకొకటి విషయం ఆలోచించాలి. ఆయన అబ్బాయి అయితే అమ్మాయిని తీసుకెళ్ళాక వారి బంధువులు అదే ప్రాంతంకి వీళ్ళిద్దరు వస్తారు అని ముందుగానే ఊహించి అక్కడ ఉండుంటారు. అయితే ఈ అబ్బాయి వెళ్ళడము, ఆ బంధువులు చూడడము, ఆ బంధువులు చూసినా కొంచెం కంగారు పడడము, ఇంకా వాళ్ళ అన్నలే కదా, వారి అన్నలకే అప్పచెప్పి వస్తున్నాం కదా అనే ఒక ధీమాతో కూడా వచ్చేస్తుండొచ్చు కదా. అది పోలీసుల విషయం కనపడతలేదు మనకు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈయన పోయిన తర్వాత వాళ్ళు వచ్చిండ్రా? లేదు కదా. ఇప్పుడు పోలీసులు స్పష్టత చేయాలి. ఈయనను చంపే ప్రయత్నం చేసిండు, పారిపోయిండు, అది వేరు. నిజంగా మనం చూస్తున్నాం, మిర్యాలగూడ కేసు నుంచి చూస్తున్నాం కదా, మనం చాలా ఇటువంటి పరువు హత్యల కేసులు చూసాం కదా. ఒకవేళ ఆయనే గనక వాళ్ళ బంధువులు వచ్చి తన్నబోతే కొట్టబోతే పారిపోయిందంటే అప్పుడు చెల్లెని పట్టుకుని ఇంటికి తీసుకెళ్తారని అనుకుంటాడు వాడిన. కానీ ఈయన ఒంటరిగా వచ్చిండు కదా, సేఫ్ గా వచ్చిండు కదా బయటకు. ఒకవేళ అన్నలే గనక తలుచుకుంటే ఫస్ట్ ఈయనని చంపేవాళ్ళు కదా. ఇప్పుడు మన లోకేష్ అనేవాడిని చంపేవాళ్ళు కదా. చెడగొట్టిన మా చెల్లె మంచిది, నువ్వు తప్పు చేసినామని కనీసం ఒక దెబ్బనే వేసేవాళ్ళు కదా, 4 దెబ్బలు కొట్టేవాళ్ళు కదా అంటున్నాను నేను. అందుకని ఇప్పుడు ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రేమ పగగా మారద్దు కదా. ఎందుకని కన్న తల్లి దయ్యమైన తర్వాత ఇంటి మన తొట్లగట్టే దిక్కేవాడు అన్నట్టు నేను స్పష్టంగా లోకేష్ ప్రమేయం ఎంతవరకు ఉంది అంటున్నా. తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి పోయిందో వీళ్ళు తెలుసుకొని పోవడానికి టైం పట్టింది కదా. అక్కడ గంట సేపు ఉన్నాడు ఆయన. కానీ ఆయన పారిపోయేటప్పుడు వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు పారిపోతే వేరు, కానీ అక్కడ విడిచిపెట్టి మీ బంధువులని చంపడానికి వస్తారు అని చెప్పి మరి పోయిందంటే మరి ప్రాణం కాపాడుకున్నట్ట తీసినట్ట నాకు అర్థం కావడం. చాలా క్రిమినల్ కేసు చేసినట్ట అని చెప్తున్నాను. రెండోది కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఇట్లాంటి పరువు హత్య జరుపుకుంటూ పోతే ఎంతవరకు అరికట్టగలుగుతాం? ఇప్పుడు సమాజంలో ప్రభుత్వాలు అన్ని పని చేయలేవు. ఇట్లాంటి కేసులు ఇంటికో పోలీసులు పెట్టినా ఆపలేమంటున్నాడు. కానీ వాళ్ళు పోలీసులు వైజ్ మ్యాన్ గా వాళ్ళు ఏం చేసిన పని ఏంటంటే లోకేష్ CCTV ఫుటేజ్లు గమనించి తాను అక్కడ మిగతా ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ పిల్ల రేపు గురిగాలిదే అని అర్థమైంది. కానీ బలమైన ఆయుధంతోనో లేకుంటే గట్టిగా ఒక కాలుతో అంతే కూడా మనకు ప్రాణం పోవడానికి ఎంత మనకి ముక్కు మోస్తే కూడా ప్రాణం పోతుంది. కనుక అమ్మాయిని చంపే క్రమంలో వీళ్ళిద్దరు అన్నదమ్ములకి ప్రమేయం ఉందా, ఇంకా ఎవరిదిందని తేలుతున్నది. ఇప్పుడు చూస్తున్నారు కదా, సెల్ ఫోన్లు ఇవాళ ఆధునిక కాలంలో CC కెమెరాలు, సెల్ ఫోన్లు చాలా బాగా నిందితులు పట్టిస్తున్నాయి. అసలు ఎందుకు అర్థం కావడం లేదు వీళ్ళకి? అర్థం కాదు. ఎందుకంటే ఇంత పగడబందీ ఉంటే ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుంటాం? ఈ మధ్యన మొత్తం ఏ హత్యలు చూడండి, తండ్రి కొడుకుని చంపినా, కొడుకు తల్లిని చంపినా, భర్తను భార్య చంపినా, ఇవన్నీ చూస్తున్నాం కదా. చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతుండ్రా అంటున్నాను. మనం చూసాం కదా, హైదరాబాద్ లో కేసులో, మనకు ఓల్డ్ సిటీలో ఉన్న కేసులో ముక్కలు నరికి మొత్తం అంతా కుక్కర్లో ఉడకబెట్టి, అది చెప్పడానికి కూడా అసహ్యం వేస్తుంది నాకు. తీసుకుపోయి నీళ్ళలో కలిపితే కూడా ఆ ఉడకబెట్టిన కుక్కర్ నుంచి మన DNA తీసుకొని చేశారు కదా. అంటే వాళ్ళ ఆధునిక విజ్ఞానం, ఆధునిక ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చిన తర్వాత, ఆధునిక విజ్ఞానం వచ్చిన తర్వాత, శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగిన తర్వాత పోలీసులు సులభంగా దొంగలు పట్టుకుంటున్నారు, నిందితులు పట్టుకుంటున్నారు. అంటే నేరం చేసే ముందు ఇంత సులభంగా ఖచ్చితంగా ఏదైతే చంపిన వ్యక్తులు మనం ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అయితే వారి మీద అయితే నిఘా అయితే వారే అన్నట్లుగా చెప్తున్నారు. వారిద్దరు సోదరులు చంపారంటే వారిద్దరు CC కెమెరాలో ఎక్కడ ఫుటేజ్లో, CC కెమెరాలో ఎక్కడ కనబడకపోవడం, కేవలం లోకేష్ మాత్రమే CCTVలకి దొరకడము, అంటే ఎంత పక్కాగా వాళ్ళు CCTV కెమెరాస్ కూడా దొరకకుండా ప్లాన్ చేశారనేది కూడా చూడాలి సార్ ఇక్కడ.
కావచ్చు. ఇప్పుడు అది మన గండికోట ప్రాంతానికి చాలా వెళ్ళేవాడిని టూరిస్ట్ ఉంటా. ఇప్పుడు నాశనమైపోయింది అంత పరువు పెద్ద ఎత్తున టూరిజం ప్లేసెస్ అన్ని పాడైపోయినాయి గానీ, అక్కడికి వెళ్ళే క్రమంలో మనుషులు లేరా? ఇతర మనుషులు ఉన్నారా? వాళ్ళ సీసీ ఫుటేజ్ ఏమవుతుంది? ఇవన్నీ చూడాలి కదా! ఇప్పుడు ఆయన తీసుకెళ్ళిపోయింది నిజమే కదా! నేనేమంటున్నాను, ఒకవేళ విడిచిపెట్టేటప్పుడు గూడా ఆ అమ్మాయిని సేఫ్ ప్లేస్ ఎక్కడికి తీసుకుపోయి జనారణ్యాలు విడిచిపెడితే ఈ సంఘటన జరగకపోయేది కదా అంటున్నాను నేను. అదొకటి సరే, అది ఎట్లా పొరపాటు జరిగింది ఏం సంగతి చెప్పలేం గానీ, అన్ననే చంపారా లేదా అంటే తేలడానికి సిద్ధం అవుతున్నాం. అందుకనే ఎస్పీ అశోక్ కుమార్ గారితో మా వాదంతో ఏకీపిస్తున్నాను. కొన్నిసార్లు మన మీడియా ట్రయల్ కూడా చేయదు. అందుకని నేను యాక్చువల్‌గా వ్యక్తిగత విషయాల్లో రాను గానీ, ఈ విషయంలో ఎందుకొచ్చానంటే గత వారం రోజులుగా మన మీడియా ట్రయల్ కూడా చాలా ఎక్కువైతుంది వెంకట్. చూస్తున్నాం కదా! ప్రతి క్షణం దీన్ని కవర్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుద్దంటే చూసేవాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చా? చూసాం కదా మనం 'దృశ్యం' సినిమా చూసినాక అట్లా మట్టు పెట్టొచ్చు అనే మాట ఒకటి అర్థమైంది కదా! అంటే సీసీటీవీ మన యూట్యూబ్ ఛానెల్ చెడగొడుతున్నాయా? లేకపోతే వ్యక్తిగతంగా ఇట్లాంటి కేసులను సంచలనంగా మార్చే మన మీడియా ఛానెల్ చెడగొడుతున్నాయా? చెప్పడం మన బాధ్యత. ఎందుకంటే మనం జరుగుతున్న సంఘటనలు రిపోర్ట్ చేయడం మన బాధ్యత కాదంటలేదు. కానీ ఇటువంటివి చూస్తున్న కొద్దీ నేరం చేయడానికి అనేక మార్గాలు వెతుకుతున్నారు. మనం నిజంగా మనం పెద్ద ఛానల్ మనం ప్రసారం చేయకపోయినా ఇవాళ మనిషిని ఎట్లా చంపొచ్చు రకరకాలుగా మీరు చూస్తున్నారు కదా. యూట్యూబ్లలో వచ్చే అవి చూస్తుంటే మనిషిని చంపే పద్ధతి ఎట్లా ఉండి, గతంలో ఏముంది, ఇట్లెప్పుడు ఏముంది అని చాలా విషయాలు చెప్తున్నారు. చాలా విషయాలు చూపిస్తున్నారు కూడా. అంటే జరిగే సంఘటనలు యూట్యూబ్ లో ప్రసారం చేస్తున్నారా? యూట్యూబ్ లో జరిగే మర్డర్ల కేసులు అటువంటి ప్లాన్లన్నీ కూడా ఇటు పక్కన మన సమాజంలో జరుగుతున్నాయి. అంటే రెండు ఇటుపక్క అటుపక్క కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్, కొన్ని ఇంగ్లీష్ అట్లా చూస్తే మీకు ఇవి ఎట్లా టాక్టిక్స్ గా చేయొచ్చు, మనిషిని ఎట్లా చంపొచ్చు అని కూడా చూపిస్తున్న సంఘటనలు చూస్తున్నాం మనం. అయినా సరే ఏదైనా సరే ఒక ప్రాణం పోయింది, విలువైన ప్రాణం పోయింది. కానీ కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మంచో చెడ్డ ఆమె పోయింది, ఇవాళ కాకపోతే రేపు తిరిగి వస్తుంది, లేకపోతే ఆమె ఇష్టం పెళ్లి చేసుకుంటుంది. 1 year ఆగితే ఆమె నిర్ణయం తీసుకునేది కదా. పెంపకం తప్పు అని నేను అన్నాడు కానీ ఇవాళ ఆకర్షణ మోహము, కాలేజీలలో ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వాడటము, వీటిలో తాత్కాలికంగా వచ్చే మోహంతోనే అమ్మాయిలు సార్ ఇది పరువు హత్య కూడా సార్ పరువు హత్యగా కూడా కన్సిడర్ చేయలేము. అంటే పరువు హత్య అంటే వేరే కులం వాళ్ళని ప్రేమించడము, వేరే కులం వాళ్ళని ప్రేమిస్తే మన కులం కాదు అనుకోవడం పరువుగా కొంతమంది భావిస్తారు. ఇంకొంతమంది ఏంటంటే మనకంటే ఎక్కువ పేదరికంలో ఉన్న వ్యక్తిని, అబ్బాయిని ప్రేమించినప్పుడు కూడా పరువు హత్యగా చూడొచ్చు. కానీ ఇక్కడ రెండూ లేవు. అక్కడ ఇద్దరు కులాలు ఒకటే. పోనీ ఇద్దరు ఏమన్నా ఆర్థికంగా వీరేమన్నా అమ్మాయి తరపున వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే ఇద్దరు కూడా అంత ధనికమైన కుటుంబమేం కాదు. ఇద్దరు పేదరికంలోనే ఉన్నారు, మిడిల్ క్లాస్లోనే ఉన్నారు. ఏ రకంగా పరువు హత్యగా కూడా చూడలేము ఇది. అంటే అట్లే ఉండదు. ఇగో నాకు ఆ కులాల్లో ఒకటి నేను హేతువాదిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా ఈ కులాలు కూడా పెద్దదే ఉంది. కానీ మీరంటే కులాలు ఒకటే అనుకుందాం కొద్దిసేపటికి. నాకు ఆ కులం కూడా తెలియదు కానీ చెప్తున్నాను, ఒకటే అనుకుందాం. అయినా సార్ మాకు ఇష్టం లేని పని చేయడం మేము అంగీకరించము అనే దాని మీద ఇప్పుడు మొత్తం సినిమా చూడండి. ఇప్పుడు లే జాయింగే దుల్హన్ కి లేగా జాయింగే అని పాట మామయ్యను మన పిల్ల తండ్రిని అవమానించడం చూస్తున్నాం. ఈ మధ్యన ఒక బైనిల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆ పేరు చెప్పాలి నేను. దానిలో అన్నింటిని వ్యతిరేకిస్తూ అమ్మాయి ఏం చేస్తుంది చూస్తున్నా కానీ విమానం నుంచి తండ్రి దూకే పరిస్థితి అవుతుంది కదా, పారాచూట్ వేసుకొని. అందుకని వాళ్ళ బాగా దుర్మార్గంగా తల్లిదండ్రులు దుర్మార్గుడు, ప్రేమికుడే గొప్పవాడు అనే మాట చూపించడం కూడా చిన్న అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తున్నారు. సమాజంలో ఇంత విస్తృతంగా ఇవాళ మనకు సెల్ ఫోన్లు కానీ, వీడియోలు కానీ, రీల్స్ కానీ వస్తున్న సందర్భంలో పిల్లలు కూడా దానికి ఆకర్షితున్నారు. 17 ఏళ్ళ పిల్లలకి ఏం తెలుసు నిజంగా చెప్పాలంటే పరిణతి కూడా ఉండదు మోహానికి ఉన్న దానికి కూడా. అందుకని ఇక్కడ 2 విషయాలు చూడాలి. ఒకటి ఏంటంటే సమాజంలో హింస పెరిగిపోతుంది, ఎవరు బేర్ చేస్తలేరు. మీరు అన్న కులాలు ఒకటే ఎందుకు చనిపోయినా అనుకుంటున్నాను నేనంటే ఇవాళ అహం అంటే మాకు చెప్పలేదు, ఎప్పుడు మేము వద్దన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అంటుంది, దుర్మార్గం అని. మీరు అంటే 2, ఒకటి ఆర్థికంగా చూడాలి, 2 కులం పరంగా చూస్తారు. ఈ 2 సమస్య లేనప్పుడు మా మాట వింటలేదు అనే మాట కూడా కావచ్చు కదా అంటున్నాడు. ఈ రెండింటి మధ్యన ఇప్పుడు ఆయన పారిపోయి లోకేష్ పారిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, మరి అన్నలు చేరే కన్నా ఇది జరిగిందా? చేరితే అప్పుడు అన్నలు చేరే కన్నా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు వీళ్ళు కదా. ఇప్పుడు చూస్తున్నాం ధైర్యంగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తున్నాం. అన్నలు కూడా మనకు ఆ అబ్బాయి అన్న ఇద్దరు ఒక అన్న పోలీస్ స్టేషన్ లోపలికి వాళ్ళు భుజాలు తట్టి లోపల ఏం కాదు పొమ్మని తోలుతున్నారు. ఆయన వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడికి పోయినాక చెప్పిండు మేమే చంపాను, ఆయన అప్రూవల్ గా మాడినట్టున్నారు కదా అన్నయ్యనే. కనుక తల్లి మాటలు కూడా చూస్తున్నాం. ఏమాత్రం పాశ్చాత్తాపం కానీ, ఏమాత్రం అయ్యో నా కూతురు చనిపోయింది అనే మాట కంటే ఇప్పటికి న్యాయం చేయండి అంటది, ఆ పని చేయదలుచుకుని ఇంట్లో చేసేవాళ్ళం కదా అంటది. అంటే ఇంత దుర్మార్గంగా ఇంత నిర్లజ్జగా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం ఎట్లా ఊహిస్తాం? అందుకని ఇప్పుడు పోలీసులకు పరీక్ష కావచ్చు, కానీ
పోలీసుల మీద వేసి మీ బాధ్యత మీదే, మేమైతే మా పిల్లల్ని అట్లా పెంచుకుంటాం, వాళ్ళు అట్లా పోతారు, వాళ్ళని చంపేసుకుంటాం, మీ పని మీరు చేయండి అని పోలీసులను హెచ్చరించినట్టే కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పరువు హత్య భావించాల్సిందే. మీరు అన్న పరువు హత్యలలో కేవలం కులమో లేకుంటే మతమో లేకపోతే మనకు ఆర్థిక స్థితితో ఇవి ఉంటాయి కారణం. మీరు అనేది కరెక్ట్ వెంకట్, అంటే ఇవి ప్రధానంగా వహిస్తాయి. ఇవి కాకుండా మా మాట వినలేదు అనే మాట మీద చంపొద్దనే ఉంది, వాళ్ళే ఒప్పుకుంటారు కదా, మనం అట్లేం కదా. ఇప్పుడు లోకేష్ చంపిండా అనే దానికి తేలిపోయింది, చంపలేదని తేలిపోయింది. ఈ రెండోది ఇప్పుడు కుటుంబ సభ్యుల మీద అనుమానంతో, అందుకని అశోక్ కుమార్ గారు ఎస్పీ గారు ఒక మంచి మాట అన్నారు. ఇప్పుడు మేము విచారణ జరుపుతున్నప్పుడు మేము కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పం కూడా. మీకు మీరు ఊహించుకొని రాయకండి, మీకు మీరు ఊహించుకొని వీడియో చేయకండి, మేము మా పని చేస్తున్నాం, పూర్తిగా దొరికిన తర్వాత దాని పని పడతాం అంటున్నారు. అంత పట్టే వాళ్ళు కూడా నేను చెప్పే ఆయిషా మీరా కేసు అయితే చాలాసార్లు వాళ్ళ తల్లిదండ్రులు అయితే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి, అందరి మేధావుల దగ్గరికి, అందరు ఏ చిన్న సంగతి దొరికినా కూడా అక్కడికి వెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళదే ఆవేదన కదా, సత్యమాపు చేయలేదు, మరి ఎవరు చేసిండ్రు అని వాడే అడుగుతున్నారు. ఇప్పుడు దానికి ఇప్పటికి అతిగతి లేదు. ఇక్కడ రాజకీయ ప్రమేయం కూడా లేదు వెంకట్, మీరు చూస్తున్నారు కదా. రాజకీయ ప్రమేయం ఉండి ఎవరో దాచిపెడుతున్నారు. ఇప్పుడు ఆయేషా మీరా కేసులో సరే కోనేరు రంగారావు గారి మనమ పేరు వచ్చింది, రకరకాలు వచ్చింది. ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఏం లేదు, కేవలం కుటుంబ సభ్యుల మధ్యన పొరపచ్చాలు. ఆ అమ్మాయిని హెచ్చరించారు, 2-3 సార్లు కొట్టారు కూడా, మీరు వెళ్ళొద్దని చెప్పారు, వెళ్ళింది ఆ అమ్మాయి. వెళితే ఈ పని చేశారా లేదా అనేది ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కనుక నిజంగానే చేసి ఉంటే అక్కడ ఎందుకు చేశారు, మరి ఆ గండికోటలో ఆ చిన్న దేవాలయం దగ్గరికి పోయి పొదల్లో ఎందుకు పడేశారు, ఇవన్నీ చాలా సీక్వెన్స్ కలుస్తలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ లోకేష్ అక్కడే ఉండగా కుటుంబ సభ్యులు వస్తే విడిచిపెట్టుకోవడం వేరు. ఒకవేళ వాళ్ళు వస్తున్నారని అనుమానిస్తే ఆ అమ్మాయిని తప్పించాల్సిన బాధ్యత ఆ అబ్బాయికి ఉండే అని అంటున్నాను. సార్, చంపాలి అనుకున్న వాళ్ళు కుటుంబ సభ్యులే అమ్మాయిని చంపాలి అనుకున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఎంతవరకు కాపాడగలడు? ఆ అబ్బాయి దగ్గర లేదు కదా, పెళ్లి చేసుకున్న అమ్మాయి కాదు. సో అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఉండాల్సిన అమ్మాయిని ఈ అబ్బాయి ఎంతవరకు కాపాడగలడు? వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లాన్ చేసి ఇలాగా బయటకు వెంకట్ తీసుకొచ్చింది కదా బయటకు. నేనేమంటే కాపాడగలడంటే ఒక నిర్జన ప్రదేశాలకు అమ్మాయిని తీసుకొచ్చి మీ బంధువులు మిమ్మల్ని చంపేటట్టున్నారని హెచ్చరించినప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటి అంటున్నాను. రెండు చెప్తున్నా ఆ సీక్వెన్స్ లో. ఒకవేళ వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ అన్నలే ఈయనని చంపదామని వెంటాడింది అనుకోండి, అప్పుడు మోటార్ సైకిల్ మీద పారిపోయిండు, అది వేరు కదా. హెచ్చరించి మరీ విడిచిపెట్టి నిర్జన ప్రదేశాలు విడిచిపెట్టి ఎట్లా పోయిండు అంటున్నా నేను. ప్రేమించిన వాడే కదా, ప్రేమించినదే నిజమైతే త్యాగం కూడా చేయడం నిజమే కదా. అవసరమైతే ఆ అమ్మాయి కోసం చచ్చిపోవాలి కదా. ఆ అమ్మాయి కోసం తను కూడా ప్రేమను త్యాగం చేసేవాడైతే తను కూడా నిలబడి పోరాడాలి అవతల వాడు. తిరిగి వాడిని ప్రేమించడం ఆ పిల్ల తప్పంటున్నాడు. సార్ ఇప్పుడు ఏదైతే సార్ కాలం మారుతూ ఉంది అని అనుకుంటున్నాము ఎప్పటి నుంచో. ఈ ప్రేమలు ఈరోజు కొత్త కాదు, ఏదైతే అమ్మాయి అబ్బాయి మధ్య ఆకర్షణలు కొత్త కాదు. కాలం మారింది, సంవత్సరాలు గడిచిపోయినాయి, 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఇలాంటివి ఏదైతే తల్లిదండ్రులు ఈ ప్రేమల మధ్య డిఫరెన్స్ ఏదైతే ఇది ఇంకా ఎలాగా దీన్ని అప్డేట్ అవ్వాలంటారు? ఎందుకు అనంటే పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళు ప్రేమించడం అనేది పెద్దలు తట్టుకోలేకపోవడము, దీనికి సంబంధించి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం చూస్తూనే ఉంటున్నాము. ఇంకా మన నాగరికత అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అయితే ఎలాగ అవ్వాలంటారు ఫ్యూచర్లో? ఖచ్చితంగా మంచి ప్రశ్న. నేను ఇప్పుడు లయన్స్ క్విస్ట్ అని మేము ఏం చేస్తామంటే స్కూళ్ళకి పోయి అడల్ట్ సెన్స్ అంటారు, అంటే మన కౌమార్య దశ అంటాం, అంటే 13 నుంచి 19 దాకా టీనేజ్ అంటాం కదా. ఈ పిల్లలకు కొన్ని మనం ఖచ్చితంగా సమాజం కూడా చెప్పాల్సిన పాఠాలు కూడా ఉన్నాయి. లయన్స్ క్విస్ట్ లో అడల్ట్ సెన్స్ లో శారీరక మార్పులు ఏం జరుగుతాయి, ఎట్లాంటి దాన్ని ఫేస్ చేయాలి, అటువంటి ఆకర్షణ ఎట్లా ఉంటుంది, మోహం ఎట్లా ఉంటుంది, మీరు చేసే సమాజంలో తల్లిదండ్రులు విలనంగా ఎట్లా కనపడతారు, మీరు చేసేదే కరెక్ట్ అని ఎందుకు అనుకుంటారు, కొంచెం సమయం పాటించి ఆలోచిస్తుంది అని చెప్పి ఈ లైన్ క్విస్ట్ లో 2-3 ఉన్నాయి. ఒకటి ప్రేమ వివాహం, ఒకటి శారీరక ధర్మశాస్త్రం అని చెప్పడం. మూడోది ఏం చేస్తామంటే అడల్ట్ సెన్స్ లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడే ఇవన్నీ పాఠాలు కూడా మేము లయన్స్ క్లబ్ నుంచి, లయన్స్ క్విస్ట్ అని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి మాకు పుస్తకం ఉంది. మేము పోయి సెన్సిటైజ్ చేస్తున్నాం. సమాజాన్ని సెన్సిటైజ్ చేయడం మాత్రమే పరిష్కారం, ఇంకొంతకని లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా మీరు మీ పిల్లల అభిప్రాయాలు గౌరవించండి, మీ పిల్లల అభిప్రాయాలు గౌరవించి వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకోనియండి. కానీ ఈ టీనేజ్ లో వాళ్ళు నిజంగా ఎదిగి ఉండరు మానసికంగా, ఇటు పక్కన తల్లిదండ్రులు విలనంగా కనపడుతుంటారు. అందుకని 2-3 ప్రయత్నాలు చేయాలి. తల్లిదండ్రులకు నా సూచన ఏంటంటే, మీరు ఏదైతే పిల్లలు రహస్యంగా దూరంగా పోయి గోడల పక్కనో లేకుంటే బయట ఆ వరండాల్లో లేకుంటే మేడ మీదకి ఎక్కి వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటే రహస్యంగా, వాటిని గమనించాలంట. వాళ్ళ ఫోన్లను మోరల్ పోలీసింగ్ చేయమని నేను అంటలేదు, మోరల్ పోలీసింగ్ చాలా తప్పు. కానీ తల్లిదండ్రులకు బాధ్యత ఏంటంటే పైకి పోయి వాళ్ళు రహస్యంగా ఫోన్లలో మాట్లాడుతుంటే ఆ ఫోన్లలో వీళ్ళు చూసే బాధ్యత వీళ్ళే అంటారు.
ఏ ఫోన్లు వస్తున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం సంగతి ఏమో చూసే బాధ్యత వీళ్ళది. దానివల్ల కొంత కంట్రోల్ అయితే అంటున్నాను. సరే అది బాగా పెరిగి వాళ్ళ శత్రువులాగా కనపడుతున్నారు. నిజంగా మోహంలో ఆకర్షణ ఏముంటదంటే ప్రేమించిన వాడే గొప్ప అనుకొని తల్లిదండ్రులు శత్రువుగా, అన్నదమ్ములు శత్రువుగా చూసిన సందర్భాలు ఉంటాయి. అన్నదమ్ములు పోయి ప్రేమికుని చంపిన సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, ఉల్టా జరిగింది. ప్రేమికుని చంపడం తర్వాత సంగతి. ఇక్కడ జరిగింది ఏంటంటే రైట్. తమ చెల్లినే లేకుండా చంపుకున్నారంటున్నారు, లేకుంటే తమ కూతుర్ని చంపుకోవడానికి అవకాశం ఇచ్చారంటారు. కనుక మళ్ళాంటి మీడియా సంస్థలు కానీ నాలాంటి మీలాంటి సామాజికవేత్తలు కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సెన్సిటైజ్ చేయాలి, సమాజాన్ని సెన్సిటైజ్ చేయాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా ఈ ట్రైనింగ్ మేము ఇద్దరికి ఇస్తాం. మా టీనేజ్ పిల్లలు ఎవరికైనా ఇస్తాం. అడల్ సెన్స్ లో ఉండే లోపాలు ఏమిటి, ఆలోచన ధోరణి ఏమిటి, మేము అనుకుంటే కరెక్ట్ ఎందుకు అనుకుంటారు, ఇది అనుకోకపోతే ఏముంటది అనేది మనకు కాలేజీలలో ముఖ్యంగా కళాశాలనే ఇటువంటి వాళ్ళు మానసిక వైద్యుని కానీ Right. లేకపోతే సామాజికవేత్తలను, వ్యక్తిత్వ వికాస నిపుణులు కానీ పిలిపించి ట్రైనింగ్స్ ఇస్తే మంచిది అంటున్నాను. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మీ విలువైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఏదైతే గండికోట అమ్మాయి మర్డర్ కేసులో ఏదైతే ప్రియుడు చంపాడని మొదట అనుకున్న మీడియా ప్రచారం చేసినా కూడా ప్రియుడి తప్పేమీ లేదు, ఆమె బంధువులే హతమార్చడం అయితే ప్రపంచాన్ని, సమాజాన్ని నిర్ఘాంతపోయేలా చేసింది. దారుణంగా ఒక అమ్మాయిని చూడకుండా కొట్టి కిరాతకంగా చంపడం వెనుక ఎలా చూడాలి, ఈ పోకడని, ఈ సైకలాజికల్ పోకడని ఎలా చూడాలి, దీని మీద కూడా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.